నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేష్ దాడులు నిర్వహించారు. హాలియాలో వాణిజ్య షాపులో సోదాలు చేపట్టారు. వాణిజ్య దుకాణాల్లో అక్రమంగా వినియోగిస్తున్న 18 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెంకటేష్ తెలిపారు. గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్లను వాణిజ్య కోసం వినియోగించరాదని అధికారి వెంకటేష్ స్పష్టం చేశారు. గృహ నిర్వాహకులు ఆందోళన చెందవద్దని సూచించారు. మీకందరికీ తెలుసు, ఇప్పుడు యుద్ధం నడుస్తుంది కాబట్టి మనకు ఎందుకంటే గృహ అవసరాల సిలిండర్ అనేది వాణిజ్యకంగా మనం వాడుకోవడానికి లేదు. అట్లా కొన్ని హాలియాకి సంబంధించిన ఏరియాలో మున్సిపాలిటీలో కొన్ని రైడ్ చేసాము. నియర్లీ మొత్తం ఒక 18 సిలిండర్లు మనము సీజ్ చేయడం జరిగింది. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, చికెన్ సెంటర్స్, వాళ్ళందరూ కూడా ఈ గృహ అవసరాల సిలిండర్స్ వాడొద్దని నా యొక్క విజ్ఞప్తి అండి. ఇకపైన ముందు కూడా దాడులు జరుగుతాయి. కాబట్టి మీరేమైనా ఉంటే కమర్షియల్ వాడుకోండి. కొంచెం ఏంటంటే ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకునే ఏర్పాటు చేసుకోండి, లేకుంటే కట్టెల పొయ్యి అయినా పెట్టుకునే ఏర్పాటు చేసుకోండి. మనకు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఏంటనేసి ఓన్లీ మనకేంటంటే ఈ డొమెస్టిక్ పర్పస్ గురించి యూజ్ చేయడానికి మనకున్నాయి. ఇవి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇట్లా రెస్టారెంట్స్ ఏవైనా కూడా ఈ రీఫిల్లింగ్ సెంటర్స్ అట్లాంటివి కూడా ఎక్కడ పెట్టరు. ఇప్పటి వరకు మొత్తం జిల్లా 200 సిలిండర్లు సీజ్ చేసాం. ఫస్ట్ అర్బన్ ఏరియాస్లో అన్నీ చేస్తున్నాం. ఎక్కడెక్కడ కనుక మనకి ఇంకేమైనా రీఫిల్లింగ్ సెంటర్స్ ఏమన్నా ఉన్నాయనేసి అంటే వాళ్ళ రీఫిల్లింగ్ సెంటర్స్ కూడా మాకు అడ్రసెస్ ఇవ్వండి. వాళ్ళపైన కూడా మేము దాడి చేసి వాళ్ళపైన కూడా క్లెయిమ్స్